నేను ఆ రోజు ఒకటి ఆలోచించాను, రాయలసీమకు నీళ్లు తేవాలని. వినపడలేదు, మీరే పుణ్యం కట్టుకున్నారు. మళ్ళా ఎక్కువ మాట్లాడితే నా గొంతు పోతుంది. ఇంకా చాలా మీటింగ్లు ఉన్నాయి. మీరందరూ ఎన్నికకి వెళ్ళండి. మీటింగ్ చేసుకోవాలి. కొంచెం తమిళలో ఎన్నికెళ్ళాలి. పని ఎక్స్పెక్ట్ చేయలేదు, దూరేస్తారని. హలో 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 ఓకే. తమిళలో కొంచెం మీరు ఉండాలి. దయచేసి అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నా, సహకరించాలి. మీటింగ్ సక్సెస్ కావాలి. దండం పెట్టి చెప్తున్నా, క్రమశిక్షణగా ఉండాలి. కొంచెం వెనక్కి వెళ్ళండి, వెనక్కి వెళ్ళండి. స్టాంపేడ్ అవుతా ఉంది, ఒకరినొకరు తొక్కిసలాట అవుతా ఉంది. అది మంచిది కాదు. కొంచెం వెనక్కి వెళ్ళండి, వెళ్ళండి, కొంచెం వెనక్కి వెళ్ళండి. ఉత్సాహం బాగుంది, అభిమానం అంతకంటే బాగుంది. మీ ఉత్సాహం చూస్తే అన్ని సీట్లు మనమే గెలుస్తున్నాం, దాంట్లో కూడా అనుమానం లేదు. కానీ నేను చెప్పింది కూడా మీరు వినాలి. కొంచెం వెనక్కి వెళ్ళండి. తమ్ముడు ఇప్పుడు కాదు, నువ్వు ఫోటో ఏంటి పని చేయకుండా వాలంటీర్వి. కొంచెం వెనక్కి వెళ్ళండి. వాలంటీర్లు కూడా ఫోటోలకు వచ్చేసారు, వెనక్కి వెళ్ళాలి. ఓకే, తమ్ముళ్ళు మీటింగ్ సిద్ధమా? మీరు సహకరిస్తారా లేదా? సహకరిస్తామంటే గట్టిగా చెప్పండి, కూడా చెప్పండి. ముందు ఉండేవాళ్ళు
కొన్ని లక్షల మంది వచ్చారు ఈరోజు మీటింగ్ కి. పీలేరులో మనం గర్జించాల్సిన అవసరం ఉంది. ఇది రాష్ట్రం మొత్తం వినపడాల్సిన అవసరం ఉంది. మీరు సహకరించమని కోరుకుంటున్నా. మరొక్కసారి మనం ఆ రోజు 12,500 కోట్ల రూపాయలు మనం ఇరిగేషన్ పైన రాయలసీమకు ఖర్చు పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. నేను అడుగుతున్నా వైఎస్ఆర్